వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ ఎపిసోడ్ నెంబర్ 13. లాస్ట్ వీకెండ్ మన టాలీవుడ్లో సర్క్యులేట్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఇమీడియట్గా చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ముందుగా ఒక సాడ్ న్యూస్. తమిళ్లోనే కాదు తెలుగులో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్గా మనకెప్పుడు గుర్తుండిపోయే వర్సిటైల్ యాక్టర్ అయిన డానియల్ బాలాజీ గారు రీసెంట్గా కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారు. మై డీప్ కండోలెన్సెస్ టు బాలాజీ గారి ఫ్యామిలీ అండ్ రెస్ట్ ఇన్ పీస్ సార్. సో ఇంకా సినిమా న్యూస్లోకి వెళ్తే డీజే టిల్లు మూవీకి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో అయితే రిలీజ్ అయిందో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ క్రాస్ చేసి ఫస్ట్ డే 23 కోట్ల గ్రాస్ సాధించింది. అండ్ ఇంతేకాదు 2 డేస్లోనే యూఎస్ఏలో 1 మిలియన్ మార్క్ను కూడా అందుకుంది. అండ్ ఫర్దర్గా ఇది 100 కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేస్తుందని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అండ్ మండే రోజుని టిల్లుగడ ఫ్రాంచైజీలో థర్డ్ పార్ట్ అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నారంట. వీలుంటే ఈ టిల్లు స్క్వేర్ క్లైమాక్స్లో థర్డ్ పార్ట్ టైటిల్ కూడా వేస్తామని చెప్పారు. అండ్ మీలో ఎంతమంది టిల్లు స్క్వేర్ మూవీ చూశాక మీ రియాక్షన్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు గొప్ప అచీవ్మెంట్ అయితే అందుకున్నారు. దుబాయ్లో ఉన్న మేడమ్ టుసాడ్స్ థీమ్ పార్క్లో వరల్డ్లోనే మోస్ట్ ఫేమస్ అయిన వ్యాక్స్ ఫిగర్స్ లిస్ట్లో తెలుగు నుంచి ప్రభాస్ గారు అండ్ మహేష్ బాబు గారు తర్వాత అల్లు అర్జున్ గారు ఈ అచీవ్మెంట్ అందుకున్నారు. నిజంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి ఇది ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి. అండ్ ఇంకా పుష్ప 2 టీజర్కి అయితే రెడీ అయిపోండి. ఈ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా పుష్ప 2 టీజర్ రివీల్ చేయబోతున్నారు. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఒక్కటే రావాలి. వన్స్ వచ్చిందా యూట్యూబ్ మాత్రం క్రాష్ అయిపోతుంది. ఎందుకంటే ఈ సినిమా మీద ఉన్న యాంటిసిపేషన్ అలాంటిది. ప్రజెంట్ ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఈ పుష్ప 2. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఆయన సుకుమార్ గారితో చేయబోయే మూవీని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అండ్ ఆల్రెడీ త్రిబులర్ మూవీ ప్రమోషన్స్లో రాజమౌళి గారు ఈ మూవీ ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి చెప్పి సినిమా మీద పీక్ లెవెల్లో హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి అది ఎలా ఉంటుందో చూడాలి. మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి షూటింగ్ మొదలు పెడతారు. అండ్ ఇంకా గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ఇంకో 2 monthsలో కంప్లీట్ అయిపోతుందంట. నెక్స్ట్ వీక్ హైదరాబాద్ ఏబిఎన్ కాలేజీలో షూట్ జరుగుతుంది. దాని తర్వాత ఇమీడియట్గా బుచ్చిబాబు గారితో చేయబోయే సినిమా ప్రాజెక్ట్కి షిఫ్ట్ అయిపోతారు. అండ్ ఆల్రెడీ 3 songs కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా చరణ్ గారు ఎంటర్ అవ్వడమే బ్యాలెన్స్. అండ్ ఇంకా గేమ్ చేంజర్ మూవీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ జరగండి సాంగ్ అనుకున్న రేంజ్లో అయితే హైప్ క్రియేట్ చేయలేకపోయింది. ఒక పాన్ ఇండియన్ సినిమా, అది కూడా శంకర్ గారి మూవీ నుంచి సాంగ్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఆ రీచ్ అయితే ఈ సాంగ్ అందుకోలేకపోయింది. దీనికి తమనన్న మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ గారి బర్త్డే రోజున పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ నుంచి ఆయన ఫస్ట్ లుక్ని రివీల్ చేశారు. అండ్ ఈ లుక్ని కనుక సరిగ్గా అబ్జర్వ్ చేస్తే లైటర్ మీద జపనీస్ లాంగ్వేజ్లో ఒక డీటెయిలింగ్ ఉంటుంది. దాన్ని డీకోడ్ చేస్తే తెలిసింది దాని మీనింగ్ ఫియర్సీ హైనా అని. సో హంగ్రీ చీతా వర్సెస్ ఫియర్సీ హైనా మధ్య బ్యాటిల్ చూడబోతున్నాం. ఇందులో ఇమ్రాన్ హష్మీ గారి క్యారెక్టర్ నేమ్ వచ్చి హోమీ బౌ. అయితే ట్విట్టర్లో ఈ పోస్టర్ని షేర్ చేస్తూ ఒక డైలాగ్ కూడా రివీల్ చేశారు ఇమ్రాన్ హష్మీ గారు. గంభీరా, నువ్వు తిరిగి ముంబై వస్తున్నావని విన్నా, ప్రామిస్ మనిద్దరిలో ఒక తల మిగులుతుందని. దీన్ని బట్టి ఓజీలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ నేమ్ ఓజాస్ గంభీర. అండ్ నెక్స్ట్ న్యూస్, కమల్ హాసన్ గారు అండ్ శంకర్ గారి కాంబినేషన్లో రాబోతున్న ఇండియన్ 2 అండ్ ఇండియన్ 3 మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంట. పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ ఆల్రెడీ ఆన్ ప్రాసెస్లో ఉంది. దాని తర్వాత పార్ట్ 3 యొక్క పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. అండ్ దీంతో పాటు ప్రభాస్ గారి కల్కి మూవీలో తన పోర్షన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు కమల్ హాసన్ గారు. అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే మణిరత్నం గారితో చేయబోయే తగ్ లైఫ్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని తన అప్కమింగ్ ఫిలిమ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేశారు కమల్ హాసన్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చి వెంకీ మూవీ రిలీజ్ తర్వాత ఆడియన్స్ ఎప్పటి నుండి అడుగుతున్న వెంకీ పార్ట్ 2 చేయాలని అనిపించిందని, దాని గురించి ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశామని డైరెక్టర్ శ్రీను వైట్ల గారు చెప్పారు. సేమ్ ఇదే కాంబినేషన్లో మూవీ ఉంటుంది. వన్స్ స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యాక కంప్లీట్ డీటెయిల్స్ అనౌన్స్ చేస్తామని అన్నారు ఆయన. అండ్ ఇంకా మొదలైన అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటి మీద ఒక లుక్ వేస్తే విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ అయ్యి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ని ఒక్క దెబ్బతో పెంచేసింది. ట్రైలర్ కట్ అయితే చాలా బాగా చేశారు. చూస్తుంటే ఈసారి పక్కా హిట్ కొడతాడు అనిపిస్తుంది మన దేవరకొండ అన్న. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ బ్లాక్ బస్టర్ మ్యాడ్ మూవీ సీక్వెల్ మ్యాడ్ 2 స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఏప్రిల్ నుంచి సేమ్ కాస్టింగ్తో షూట్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ విశ్వక్సేన్ గారు తన 12th ఫిలింలో ఒక యూనిక్ అటెంప్ట్ అయితే చేయబోతున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఈ మూవీ సెకండ్ హాఫ్ నుంచి అమ్మాయిలా కనిపించిపోతున్నారంట. అందుకే టైటిల్ కూడా లైలా అని పెట్టి రివీల్ చేశారు. అండ్ తన నెక్స్ట్ ఫిలిం మెకానిక్ రాకీ ఫస్ట్ లుక్ను కూడా రివీల్ చేశారు. ఏదైనా విశ్వక్సేన్ గారి స్క్రిప్ట్ సెలక్షన్ సపరేట్ అబ్బా. అండ్ ఇంకా బాలకృష్ణ గారు బోయపాటి శ్రీని గారు మాస్ కాంబినేషన్లో 4th ఫిలిం రాబోతుంది. దీన్ని 14 reels ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఒక్కటే రావాలి. అయితే రీసెంట్గా లెజెండ్ మూవీ 10 years కంప్లీట్ చేసుకున్నందున సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు ఈ లెజెండ్ మూవీ టీం. అండ్ గుంటూరు నగరంపాలెంలో 6 screen మల్టీప్లెక్స్ని ఫీనిక్స్ మాల్ పేరుతో రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. వీళ్ళు కేవలం ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లోనే కాకుండా ఇక నుంచి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో థియేటర్ బిజినెస్లో కూడా ఎంటర్ అవుతారంట మైత్రి ప్రొడ్యూసర్స్. అండ్ హీరో సిద్ధార్థ్ అండ్ యాక్టర్స్ అదితిరావు గారు మొత్తానికి ఒకటయ్యారు. చాలా సీక్రెట్గా శ్రీరంగపురం శ్రీరంగ టెంపుల్లో రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు.
ఆ తర్వాత ఇన్స్టాలో అఫీషియల్ పిక్చర్ పెట్టారు. ఎనీవేస్ కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ. చక్కగా ఉండండి, విడాకులకి దూరంగా ఉండండి. అండ్ ఇంకా రజనీకాంత్ గారితో లోకేష్ కనకరాజు గారు చేయబోతున్న ఒక అన్టైటిల్డ్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. లుక్ అయితే మ్యాడ్ ఉంది. వాచెస్ని హ్యాండ్ కఫ్స్ లాగా బ్యాక్గ్రౌండ్లో టైం ట్రావెల్ థీమ్తో రజనీ సార్ బ్యాడ్ యాస్ క్యారెక్టర్లో ఉన్నారు. అండ్ ఇది ఎల్సీయూలో పార్ట్ కాదు, ఇట్స్ ఎ స్టాండ్ అలోన్ ఫిలిం. April 22న ఈ మూవీ టైటిల్ రివీల్ చేస్తారు. ఇంకో పక్క కార్తీక్ సుబ్బరాజ్ గారు తన నెక్స్ట్ మూవీ సూర్య గారితో చేయబోతున్నారని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఒక్క బజ్ కూడా లేకుండా సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు ఈ మూవీ టీం. నిజంగా ఇవి రెండు క్రేజీ కాంబినేషన్స్. అండ్ హీరో నవీన్ పోల్షెట్టి గారికి యూఎస్ఏలో ఒక బైక్ యాక్సిడెంట్ జరిగి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. 2 months రెస్ట్ కావాలన్నారంట. గెట్ వెల్ సూన్ సార్. అండ్ దేవర మూవీ షూటింగ్ రీసెంట్గా గోవాలో ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. April 2 నుంచి హైదరాబాద్లో షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. అండ్ వెంకటేష్ గారు తన నెక్స్ట్ ఫిలిం అనిల్ రావుపూడి గారితో చేస్తున్న విషయం తెలిసిందే. ఇది కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్ ఫిలిం అంట. ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు 2 సాంగ్స్ కూడా ఫినిష్ చేసేశారు. మోస్ట్లీ జూన్ నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ పొంగల్కి రిలీజ్ చేసే ప్లాన్ ఉంది. అండ్ నారా రోహిత్ గారి లీడ్ రోల్లో 2014లో వచ్చిన సూపర్ హిట్ ఫిలిం ప్రతినిధి మూవీకి సీక్వెల్ ప్రతినిధి 2 రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ మూవీ టీజర్ కూడా లాంచ్ చేశారు మూవీ టీం. మళ్ళీ ఇంకొక పొలిటికల్ స్టోరీ లైన్తో ఈ మూవీ రాబోతుంది. టీజర్ అయితే కిరాక్గా ఉంది. ఇంకా చూడలేని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి తమిళ యాక్టర్ తలపతి విజయ్ గారి సన్ జేసన్ సంజయ్ తన డైరెక్టోరియల్ డెబ్యూట్ చేయబోతున్నారు. ఇది క్రికెట్ బేస్డ్ ఫిలిం. కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ ఫర్దర్గా రివీల్ చేస్తారు. రైట్, సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీకెండ్ సర్క్యులేట్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. నచ్చితే లైక్ చేయండి. అండ్ వీటిలో మీరు ఏ మూవీ గురించి ఏగరగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.